హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో రెస్టారెంట్ స్టైల్లో చికెన్ ఫ్రై ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే ఈజీగా చేసి చూపిస్తాను. ఎవరైనా ట్రై చేయకుంటేనైతే ఖచ్చితంగా మీరు ట్రై చేయాల్సిన రెసిపీ అని నేను చెప్పగలను. ఇంటికి ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు ఈ విధంగా సింపుల్గా చికెన్ ఫ్రై చేసి చూడండి, చాలా ఇష్టంగా తింటారు. ఈ కర్రీకి అయితే వాళ్ళు ఖచ్చితంగా ఫిదా కావాల్సిందే. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే స్టవ్ పైన ఒక గిన్నెను పెట్టుకొని అయితే ఇందులోకి జీలకర్ర అనేది యాడ్ చేసుకొని కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకొని డ్రై రోస్ట్ చేసుకున్న తర్వాతకి ఒక గిన్నెలోకి వేసుకోవాలి. నెక్స్ట్ అదే కడాయిలోకి మసాలా అనేది వేసుకోవాలి. మీ దగ్గర ఏమేం ఇంగ్రీడియంట్స్ ఉంటే అవి వేసుకోండి. నా దగ్గర ప్రస్తుతం ఉన్న వాటిని అయితే నేను వేసుకుంటున్నాను. మిరియాలు, లవంగాలు, దాల్చిన చెక్క, స్టార్ ఫ్లవరు, ఒక 2-3 బగారాకులు, ఇంట్లో ఏవి ఉంటే అవి వేసి ఈ విధంగా మసాలా అనేది అయితే ఈ విధంగా ఫైన్ పౌడర్ లాగా మంచిగా గ్రైండ్ చేసుకొని అయితే ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇదే గిన్నెలోకి మనం చల్లార్చి పెట్టుకున్న జీలకర్రని యాడ్ చేసుకొని మెత్తగా పౌడర్ లాగా చేసుకొని ఒక గిన్నెలో ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ స్టవ్ పైన కడాయి పెట్టుకొని మనం ఎప్పుడైనా చికెన్ కర్రీస్ కానీ ఏమైనా నాన్ వెజ్ కర్రీస్ చేస్తున్నామంటే ఆయిల్ అనేది కొద్దిగా ఎక్కువ వేస్తేనే బాగుంటుందన్నట్టు. ఆయిల్ అనేది మంచిగా వేడెక్కిన తర్వాతకి నేను ఇక్కడనైతే 2 పెద్ద సైజు ఆనియన్స్ అనేవి చిన్నగా తరిగి తీసుకున్నానన్నమాట. మీరు చిన్న ఆనియన్స్ అయితే ఒక 3, 4 లేదా 5 వేసుకున్నా బాగుంటుందన్నట్టు. ఎందుకంటే చికెన్ ఫ్రైలోకి కొంచెం ఆనియన్స్ ఎక్కువేస్తేనే బాగుంటుంది. ఇవి మంచిగా గోల్డెన్ షేడ్ వచ్చినాక ఇందులోకైతే ఇంట్లో అప్పటికప్పుడు ఫ్రెష్గా పట్టి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే 2 టేబుల్ స్పూన్ వరకు అయితే వేసుకుంటున్నాను. ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం వలన ఏంటంటే టేస్ట్ అనేది డబుల్ టేస్ట్ ఉంటుందన్నమాట. సో చూడండి, నెక్స్ట్ 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకొని ఇవన్నీ మంచిగా నూనెలో మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఎంత ఫ్రై చేసుకుంటే అంత టేస్ట్ అనేది మంచిగా ఉంటుంది కాబట్టి ఇవన్నీ ఫ్రై చేసేటప్పుడు ఫ్లేమ్ అనేది అయితే చిన్నగా పెట్టుకొని ఫ్రై చేసుకుంటే మంచిది అన్నమాట. సో ఇక్కడ ఏంటంటే నేనైతే ఏం పచ్చిమిర్చి అనేది యాడ్ చేయలేదు, లాస్ట్లో వేస్తాను. నెక్స్ట్ ఇక్కడనైతే 1/2 కేజీ వరకు అయితే చికెన్ మంచిగా ఉప్పు, నిమ్మకాయ వేసి ఇలా ఈ విధంగా నీట్గా వాష్ చేసి చిన్న పీసెస్ లాగా కట్ చేసి తీసుకున్నాను. ఇందులోకైతే నెక్స్ట్ చికెన్ అనేది అయితే యాడ్ చేసుకోవాలి. ఈ ఆయిల్ పట్టేలాగా చికెన్కి ఒక 2 మినిట్స్ పాటు మంచిగా కలుపుకోవాలి. సో చూడండి, ఈ విధంగా కలిపాక దీంట్లో ఏంటంటే మీరు చాలా చికెన్ కర్రీస్ చూసుంటారు, ఉప్పు కారం లాస్ట్లో వేసి ఉంటారు. బట్ ఉప్పు కారం ముందేస్తేనే ఆ చికెన్కి ఆ ఉప్పు కారం పట్టి టేస్ట్ అనేది చికెన్ ముక్క బాగుంటుందన్నట్టు. సో ఇక్కడ నేనైతే రుచికి సరిపడినంత సాల్ట్, 2 టేబుల్ స్పూన్స్ వరకు అయితే కారం అనేది వేసాను. మీరు తినే కారాన్ని బట్టి కారం అయితే అడ్జస్ట్ చేసుకోండి. కొంచెం చికెన్లోకి కారం అనేది ఎక్కువ ఉంటేనే బాగుంటుంది, మరి తక్కువ ఉంటే కొంచెం నీచు వాసన లెక్క వస్తుంది. కాబట్టి ఈ విధంగా చేసిన తర్వాతకి మూత పెట్టుకొని ఒక 15 మినిట్స్ వరకైనా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. కానీ మధ్యలో మధ్యలో కలుపుతూ ఉండండి. మనం తీసుకునేది నాన్ స్టిక్ ప్యాన్ కాదు కదా. సో ఈ విధంగా మధ్యలో మధ్యలో కలుపుతూ ఉండండి, అడుగు అనేది అంటుకుంటుంది కాబట్టి. సో మధ్యలో మధ్యలో ఎంత వీలైతే అంత చెక్ చేసుకోండి, ఒక 4, 5 టైమ్స్. మనకు కనీసం చికెన్ అనేది అయితే ఒక 15 మినిట్స్ అయినా ఉడికితేనే బాగుంటుందన్నట్టు. సో చూడండి, మనకైతే చికెన్ అనేది ఆల్మోస్ట్ ఉడికిందన్నమాట. మనకి ఎప్పుడైనా చికెన్లోకి వెళ్ళి ఆయిల్ సపరేట్ అవుతూ ఉందో అంటే అప్పుడు మీరు చికెన్ ఉడికిన దాని లెక్కనే చేసుకోవాలి. మీకు అంతగానం డౌట్ చికెన్ ఉడికిందా లేదా అని అనిపిస్తే ఒక చికెన్ ముక్క పక్కన పెట్టేసుకొని దాన్ని టేస్ట్ చేసి చూడండి అది ఉడికిందా లేదా అని. సో ఈ కన్సిస్టెన్సీలోనే ఇందులో కారం కానీ ఉప్పు కానీ మీకు తక్కువ అనిపించితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. నాకు ఇక్కడైతే కొంచెం సాల్ట్ అనేది అయితే తక్కువ అనిపించిందని చెప్పేసి అయితే సాల్ట్ అనేది అయితే యాడ్ చేశాను. సో ఇప్పుడు ఇందులోకైతే కరివేపాకు అనేది యాడ్ చేసుకుంటున్నాను. అలాగే ఒక 4, 5 పచ్చిమిర్చి ఈ విధంగా పొడుగ్గా చీల్చి వేసుకుంటున్నాను. చికెన్లో కరివేపాకు వేయడం వలన ఏంటంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మీరు ఈ విధంగా ఎప్పుడైనా కరివేపాకు చికెన్లో వేసి ఉండకుంటే ఖచ్చితంగా వేసే చూడండి. ఈ లాస్ట్లో వేస్తేనే ఏంటంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఈ విధంగా కలిపాక ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు ఇంట్లో ఫ్రెష్గా పట్టి పెట్టుకున్న ధనియా పౌడరు, 1/2 టేబుల్ స్పూన్ వరకు జీరా పౌడరు,
అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ వరకి గరం మసాలా వేసుకోండి. ఇవన్నీ వేసిన తర్వాతకి ఈ స్పైసెస్ అన్నీ చికెన్‌కి పట్టేలాగా మంచిగా మిక్స్ చేసుకోండి. మనం ఇవన్నీ ఏసాము కాబట్టి హై ఫ్లేమ్‌లోనైతే ఎట్టి పరిస్థితిలో ఉంచకూడదు. వెంటనే ఫ్రై చేస్తున్నాం కదా! వెంటనే మాడిపోతుంది కాబట్టి ఫ్లేమ్ అనేదైతే సిమ్‌లో పెట్టే ఒక 4, 5 మినిట్స్ అయినా ఈ మసాలాలు మంచిగా ముక్కలకు పట్టేటట్టు ఉడికించుకోండి. ఒక 4, 5 మినిట్స్ తర్వాతకి చూడండి ఇక్కడనైతే మసాలాలన్నీ పట్టి మళ్ళీ మనకి ఆయిల్ సెపరేట్ అవ్వడం అయితే ఈజీగా కనిపిస్తుంది. లాస్ట్‌లో ఏముంది మీకందరికీ తెలిసిందే గదా! కొత్తిమీర, పుదీనా వేసుకొనైతే ఇంకొక 2 మినిట్స్ పాటు మంచిగా ఫ్రై చేసుకోండి. ఫైనల్లీ అయితే మనం ఎదురు చూస్తున్న చికెన్ ఫ్రై అయితే ప్రిపేర్ అయిపోయింది. చూడండి చూస్తేనే కలర్ గానీ, టెక్స్చర్ గానీ ఎంత బావుందో గదా! నోరూరిపోయేలాగా ఉంది. ఈ కర్రీని గనక మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి. ది బెస్ట్ కర్రీ, మై ఫేవరెట్ కర్రీ అని అనాల్సిందే మీరు. టేస్ట్ అయితే అంత బావుంటుందన్నట్టు. ఎవరైనా ట్రై చేశారా? ట్రై చేస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ట్రై చేయకుంటేనైతే మీరందరూ ఖచ్చితంగా ట్రై చేయాల్సిన రెసిపీ అనే నేను చెప్పగలను. 100% బెటర్ దెన్ రెస్టారెంట్ స్టైల్‌లో ఉంటుందన్నమాట. సో, ఇంట్లో ఉన్న ఇంగ్రీడియెంట్స్‌తోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. మళ్ళా పెద్ద టైం ఏం పట్టదు. జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్‌లోనే ఈ చికెన్ ఫ్రై అనేదైతే మంచిగా ఇంట్లో ప్రిపేర్ చేసుకొని మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. ఈ కర్రీ అయితే వేడి వేడి అన్నంలోకి సర్వ్ చేసుకొని తింటే మీరైతే ఆహా! ఓహో! అనాల్సిందే. ప్లస్ నా ఫేవరెట్ కర్రీ ఏంటి అని చెప్తే గూడా నేనైతే చికెన్ కర్రీ అనే చెప్పగలను. అంత బావుంటుందన్నట్టు టేస్ట్ అయితే. ముఖ్యంగా ఏంటంటే, ఈ రెయినీ సీజన్‌లో ఏదైనా స్పైసీగా తినాలి అని అనిపిస్తేనైతే ది బెస్ట్ రెసిపీ, ట్రై చేయాల్సిన రెసిపీ అయితే ఈ కర్రీ అన్నమాట. చల్లగా వర్షం పడుతుంటేనైతే వేడి వేడిగా ఈ చికెన్ ఫ్రై చేసుకొని తినండి. మీరు ఫిదా కావాల్సిందే. ఐ హోప్ ఈ వీడియో అయితే మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. మా వీడియో గనుక మీకు నచ్చినట్టయితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓకేనా? బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.